హనుమంత్ రెడ్డి గారు ఆ విషయాలు వదిలేసేయండి. ఆ విషయాలు వదిలేసి అవి మళ్ళీ రాంగ్ మన చర్చలో లేదు. మాట్లాడేటప్పుడు చాలా నేను ప్రతిసారి సార్ ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు అతను మాట్లాడేటప్పుడే ఖండించాలి. మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారండి? గతంలో ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు అతను మాట్లాడేటప్పుడు మాట్లాడనిచ్చి అతని మాటలకు వివరణ ఇస్తా ఉండా. అతను మాట్లాడేదానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తా ఉంటే దాని మీద చెడు ప్రచారాలు చెడు చేస్తా ఉండేది వాళ్ళకు ఉండే ఛానల్. వాళ్ళు రిప్రజెంట్ చేసుకొని మీరు చేసిన మంచి ఏంటి? అంగన్వాడీని బెదిరిస్తా ఉన్నారు. శాఖ మంత్రులు మంత్రులు ఎవరు లేరా? ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం లేదా? మంత్రివర్గం ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఉందా లేదా? ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా? ముఖ్యమంత్రి పాత్ర కూడా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వం మొత్తానికి కూడా సలహాలు ఇచ్చేది మంత్రుల కంటే ఎక్కువ కాదండి. మంత్రులు ఆయన సలహాలు ఎవరికి ఇవ్వాలా? రాజ్యాంగం ప్రకారం ఎక్కువ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వం కాబట్టి రాజ్యాంగేతర శక్తులు మాట్లాడుతా ఉన్నాయి. ఉండయా మీరు మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుర్రాలతో తొక్కించింది వాళ్ళు. రైతులు కరెంటు మీద ధర్నా చేస్తే విద్యుత్ అసెంబ్లీ సాక్షిగా అక్కడే కాల్చివేసింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రభుత్వాల గురించి ఏదైనా ప్రతిపక్షాలు ఏదైనా చేస్తా ఉంటే దాని గురించి మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వాలు అంగన్వాడీల గురించి ముసలి కన్నీరు పెంచింది మేము 7,000 ఇస్తాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారు సుబ్రహ్మణ్యం తప్ప వేరే ఏం లేదా? ఆత్మగౌరవం మీకు ముఖ్యం కాదా? మమ్మల్ని చంపి డోర్లను చేసింది ముఖ్యం కాదా? మాకు ఆత్మగౌరవం ఉండదా? అది రైట్ అని ఒప్పుకుంటున్నారా? నీకు సిగ్గుండాలా? వ్యక్తిగత కక్షలతో రైతులను కాల్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. సిపిఎం ఉండండి సార్ ఒక్క నిమిషం. ఏదైతే ప్రజా సంఘాలు ధర్నా చేస్తా ఉంటే కాల్చి వేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆర్డర్ ఇచ్చారు చంపమని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు అయ్యా ఇదే మీకు ఏంటో చిన్న సంఘటనలు పట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శించడానికి లేక ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళను అరే బాబు హనుమంత్ రెడ్డి గారు సమయం లేదు ఇంకా దయచేసి. అరే బాబు లోకేష్ గారి మాదిరి అమ్మాయిలు పెట్టుకొని బీర్లు తాగలేదు లేయ్యా. అమ్మాయిలు పెట్టుకొని అమ్మాయిల దాని మీద నడుముల మీద బీర్లు కట్టలు వాదించలేదు. ఎందుకయ్యా మాట్లాడుతున్నారు? మాట్లాడే మాటతో పార్టీ చేసుకోవడం. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. అలాగా గుట్టు విప్పుకుంటా పోతే ఎంతో మంది ప్రముఖ నాయకులు ప్యాలెస్ లో లేకపోతే అవన్నీ చాలా ఉంటాయి. వీడియో కాల్ చేసే మీరు కూడా చెప్తా ఉంటే దయచేసి అసభ్యకరమైన ఆ సంఘటనలు అవన్నీ వద్దు కానీ విజయకరణ్ గారు విజయకరణ్ గారు విజయకరణ్ నీకు బుద్ధి లేదు, మానవం లేదు, నీ మైండ్ కు బుద్ధి లేదు. ఎక్కడో చిన్న సంఘటన నువ్వు ఒక మనిషివి. నేనే సమర్థించలేదురా బాబు, నేను సమర్థించాలి. ఈ ప్రభుత్వం సమర్థించాలా? జైలుకు పంపించింది. మీ మాదిరిగా మహిళలను కొట్టే సీఎంపీఎల్సీకి వచ్చి పంచాయతీ చేసిన వాళ్ళు మీరు. సీఎంపీఎల్సీకి తీసుకొచ్చే పంచాయతీ చేసింది మీరు. అతను ప్రభుత్వం ఏదైతే చట్టపరంగా అతను జైలుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళి బెయిల్ నుంచి బయటకు వచ్చారు. దాని మీద ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకున్న తర్వాత మాట్లాడదాం. నాకు అర్థం కాదు.
ఒళ్ళో కూర్చోడు అంటారు వెదవా, ఒళ్ళో కూర్చోడు. హనుమంత్ రెడ్డి గారు, అరే సోదినాయరా, ఏం మాట్లాడుతున్నావురా? సిగ్గుందారా నీకు? రెడ్డి గారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దయచేసి ఏదో ప్యానెల్ కట్టుకోవడం తెలీదురా? మాట్లాడుతున్నావు ప్రతిరోజు మంత్రి అంటే మాట్లాడుతున్నావు, నువ్వు అంతే మాట్లాడుతున్నావు. నీకు ఇంకా ఉంది. హనుమంత్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, మాటలు మాట్లాడతావు ఆయన. హనుమంత్ రెడ్డి గారు, ఏదో మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. విజయకిరణ్ గారు, విజయకిరణ్ గారు ఆగండి. దయచేసి విజయకిరణ్ గారు చర్చలోకి రండి, చర్చ గురించి మాట్లాడుకుందాం. దయచేసి ఈ అన్నెసెసరీ కామెంట్స్, అన్నెసెసరీ టాపిక్స్ వద్దు. హనుమంత్ రెడ్డి గారు వదిలేసేయండి దయచేసి. చర్చ ఏంటి, మనం మాట్లాడేది ఏంటి? చర్చ ఏంటి? పొత్తుల అంశం. మీరు సమన్వయకర్తలు ప్రకటించిన తర్వాత అసంతృప్తి వచ్చింది. టీడీపీ జనసేన క్యాండిడేట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత అసంతృప్తి వచ్చిందా రాదా, అది చర్చ. దయచేసి ఎక్కడి నుంచో ఎందుకు వెళ్తారు, ఎక్కడికి ఎందుకు వెళ్తారు? విజయకిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఆగండి సార్, సమయం లేదు, మీకు చాలా సమయం ఇచ్చారు, సమయం లేదు. దయచేసి ఆగండి. విజయకిరణ్ గారు, చంద్ర శ్రీనివాస్ గారు కూడా అనేక అంశాలు ఏమన్నా దయచేసి అది వదిలేసేయండి, చర్చ మీదకి వచ్చేయండి. చెప్పేది ఏంటంటే, ఇటు ప్రజలకు సంబంధించిన యాస్పిరేషన్స్ కానీ, అటు జనసేన కార్యకర్తలు లీడర్ల యాస్పిరేషన్స్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నా అభిప్రాయం నాకు ఉంటుంది. జనసేన పార్టీ కార్యకర్తలుగా పవన్ కళ్యాణ్ గారు కావాలని కోరుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. ఎవరు అవ్వాలనేది నాయకులు నిర్ణయిస్తారు. లోకేష్ గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మాకుండేటువంటి మా నాయకుడిగా మేము మాట్లాడుతూ ఉన్నాం. అంతిమ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని మాత్రమే నేను చెప్పాను తప్ప వాళ్ళకి ఆ కోరికలు ఉండకూడదు. జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోకూడదని నేను అనట్లా. జనసేన వాళ్ళు కోరుకోవడంలో తప్పేం లేదు. అట్లానే తెలుగుదేశం పార్టీ కూడా మా నాయకుడు అవ్వాలని మేము కోరుకుంటాం. అయితే ఎవరు అవ్వాలి, ఏంటి, పవర్ షేరింగ్ ఎట్లా చేయాలి అనేది అధినాయకులు నిర్ణయిస్తారని మాత్రమే చెప్తా ఉన్నా. నేను ఇందాక చంద్ర శ్రీనివాస్ గారు ఏమంటా ఉన్నారు, నేనేదో పవన్ కళ్యాణ్ గారిని ఏదో తక్కువ చేసినట్టు. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసే స్థాయి నాకు లేదు, వైసీపీకి లేదు, ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు తీసుకెళ్లి ప్రజలకు పంచుతున్నాడు, ప్రభుత్వ డబ్బులు కాదు. సో ఆయన నిజాయితీని ఎవరు శంకించట్లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే అధినాయకులు తీసుకోవాల్సిన నిర్ణయాలని కూడా, ఆ నెంబర్స్ని కూడా మనమే చెప్పి కన్ఫ్యూజ్ చేసి కార్యకర్తల్లో అయోమయం సృష్టించొద్దని మాత్రమే నేను చెప్తా ఉన్నాను. రైట్ చందు గారు, ఇప్పుడు విజయకిరణ్ గారు ఇప్పుడు లైన్లోకి వచ్చారు. అంటే ఇప్పుడు మొదటి నుంచి లైన్లోనే ఉన్నారు. అంటే లైన్ అంటే